మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ఏమైంది, ఎందుకు గత కొద్ది రోజులుగా వాళ్ళ కుటుంబంలో కలహాలు, గొడవలు, కేసులు ఇన్ని పడుతున్నారు? దీన్ని బట్టి చూస్తే ఒకవైపు మోహన్ బాబును చూస్తే అయ్యో పాపం అనే సానుభూతి వచ్చే విధంగా ఉంది. ఒకవైపు కొడుకులు వాళ్ళు గొడవలు చేసుకోవటము, పోలీస్ స్టేషన్లకు ఎక్కటము. ఈరోజు రీసెంట్గా జనరేటర్లో మనోజు పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇంట్లో జనరేటర్లో మంచు విష్ణు చక్కెర పోసినట్లుగా ఈరోజు పోలీసులకు మనోజు కంప్లైంట్ చేశాడు. అదేవిధంగా ఈరోజే మోహన్ బాబు TV9 రంజిత్ అనే రిపోర్టర్ని ఎవరైతే గాయపరిచాడో ఆ వ్యక్తికి హాస్పిటల్కి వెళ్ళి క్షమాపణలు చెప్పి, వారి కుటుంబ సభ్యులకందరికీ క్షమాపణలు చెప్పి, అలాగే మీడియా వాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పి ఇప్పుడే రావడం జరిగింది. ఈ వస్తూనే ఇంటి దగ్గర మంచు విష్ణు, మంచు మనోజ్కు సంబంధించిన వివాదం మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కింది. దీన్ని బట్టి చూస్తే అసలు మంచు మోహన్ బాబుకు ఎందుకు ఈ వయసులో ఇటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పేసి జనమంతా కూడా కొంతమంది అసహించుకుంటున్నారు, కొంతమంది అయ్యో పాపం ఏమిటి ఎందుకు ఇట్లా జరుగుతుంది మోహన్ బాబుకు అనేసి ఆవేదన చెందేవాళ్ళు ఉన్నారు, సానుభూతి చూపించే వాళ్ళు ఉన్నారు. ఇంతకీ మోహన్ బాబుకి కుటుంబంలో ఏం జరుగుతోంది అనేది క్లియర్ కట్గా అర్థం కావాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాలి. అట్లాగే ఈరోజు సంధ్యా థియేటర్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి సంబంధించిన విషయంలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఈరోజు వాళ్ళ పెద్ద మామయ్య, చిన్న మామయ్య ఇండ్లును సందర్శించాడు. అలాగే చిరంజీవి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండేసి మధ్యాహ్నం భోజనం చేసుకుని తర్వాత నాగబాబు గారి ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్ళతో కలిసి జరిగిన విషయాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో గత 10-15 రోజులుగా సంధ్యా థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ ఇష్యూ, అలాగే మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఇవన్నీ చూస్తుంటే కనుక ఏమిటి ఇటువంటి ఫ్యామిలీస్ ఎందుకు ఈ విధంగా రోడ్డు మీద పడుతున్నాయి అని చెప్పేసి చాలామందిలో కూడా కొద్దిగా ఆ కుటుంబాలంటే కూడా కొంచెం ఏహే భావ్యంతో ఎందుకు వీళ్ళు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇట్లా కొట్టుకునేసి ఒక్కొక్కరు రోడ్ల మీద పడుతూ, ఒక పక్క మీడియాలో పడుతూ, సోషల్ మీడియాలో ఒకవైపు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకవైపు, ఇవన్నీ చూస్తూ ప్రజలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నారు. టీవీ ఛానల్ పెట్టాలంటే మంచు మోహన్ బాబు విషయము ఉంటుంది, లేకపోతే అల్లు అర్జున్ విషయము ఉంటా ఉంది. కాబట్టి ఈ పెద్దోళ్ళు కూడా కొన్ని విషయాలను కొంచెం అంతర్గతంగా ప్రతిదానికి మీడియా లీకులు ఇవ్వటము, ఆ మీడియాలో సెన్సేషన్ కోసము ఆ మీడియా కూడా అవి ప్రసారం చేయటము, ఒకరు ప్రసారం చేశారని మిగతా వాళ్ళు రావటము, ఇట్లా ఇష్యూస్ అన్నీ కూడా కొద్ది రోజులుగా మంచు మనోజు, అల్లు అర్జున్ వ్యవహార శైలి దానివల్లనే తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీడియా వాళ్ళు కూడా ఈ ఇష్యూస్ను కొద్దిగా తగ్గించేసి ఇంకా ఇతరత్రా ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందనేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు అల్లు అర్జున్కు సంబంధించిన విషయం మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్రోలింగ్స్ మొదలుపెట్టింది. అసలు గాయపడిన అబ్బాయిని ఎవరూ పరామర్శించకుండా ఇంతమంది సినీ ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ ఏదో సాధించాడు అనే విధంగా కొన్ని వందల మంది ఆయన ఇంటికి పోయేసి ఆయన పరామర్శించారే కానీ ఏ ఒక్కరే కానీ కిమ్స్ హాస్పిటల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి అబ్బాయిని ఎవరు కూడా ఇంతవరకు పరామర్శించిన ఇది లేదు. ఈరోజే అల్లు అర్జున్కు సంబంధించిన వ్యక్తి బన్నీ వాసు అనే వ్యక్తి హాస్పిటల్ పోయేసి ఒకసారి పలకరించి వచ్చాడు. దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మేము బేర్ చేస్తాం, మీరేం భయపడకండి అని చెప్పేసి వాళ్ళకి అభయం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ చేసిన హంగామా ఏదైతే ఉందో, ఈ పబ్లిసిటీ ఏదైతే ఉందో నిన్నటి నుంచి దీన్ని చూసి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తూ ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ని డిఫెన్స్ చేస్తూ అటువైపు ఆ అబ్బాయి ఫోటోలను, వీడియో క్లిప్పింగ్స్ను, ఆ తల్లి మరణాన్ని ప్లస్
అల్లు అర్జున్ నిన్నటి పరామర్శలు రెండింటినీ క్లిప్పింగ్స్ తగిలేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఒక రకంగా చూస్తే అల్లు అర్జున్ ఈ హంగామాను చూసి కూడా సమాజంలో ప్రజలంతా చీ 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 అనే స్టేజ్కి తెచ్చుకున్నాడు. ఈ రోజంతా చిరంజీవి ఇంటికి వెళ్తే ఒక ప్రచారము, నాగబాబు గారి ఇంటికి వెళ్తే ప్రచారము, ఎవరిని కలిస్తే ప్రచారము. ఇతనికి జాతీయ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇంత పరామర్శలు, ఇంతటి ఇంటికి వచ్చి పలకరింపులు కూడా జరగలేదు. కానీ ఒకే ఒక రోజు ఒక 10 గంటలు ఏదో జైల్లో ఉండాడు, అరెస్ట్ అయ్యేసి బెయిల్ మీద బయటకు వచ్చాడనే విషయంతోనే ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి కూడా జనాలలో టాక్ వినపడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ గత 10-15 రోజుల్లో ఈ డిసెంబర్ నెలలోనే ఈ అల్లు అర్జున్ ఇష్యూ, మంచు మనోజ్ ఇష్యూ, మంచు విష్ణు ఇష్యూ, మంచు ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ జనానికి మంచి ఏదో మసాలా దొరికినట్టు ఏమి ఇచ్చారు. దాన్ని చివరికి వీళ్ళ భాగవతం అంతా కూడా అదొక ఎంటర్టైన్మెంట్గా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ కానీ అండ్ మంచు ఫ్యామిలీ కానీ ఈ వివాదాలకు, కుటుంబ వివాదాలకు, ఇతరత్ర వ్యవహారాలకు కొంచెం పోలీస్ స్టాప్ పెడితే బాగుంటుంది.